హలో ట్రేడర్స్, ఈరోజు మార్నింగ్ నుంచి నిఫ్టీలో మంచి సపోర్ట్ అనేది బిల్డ్ అయింది స్ట్రాంగ్గా. అందుకే ఈరోజు ర్యాలీ కనబడింది. సో సింపుల్ థింగ్ ఏం లేదు, ఈ న్యూస్ బేస్డ్ ఇంపాక్ట్స్ అనేవి కొంచెం టెంపరీ ఉంటాయి కాబట్టి సో ఈరోజు సీజ్ ఫైర్ ఉంటుందా, లేదంటే ఈ వార్ సంబంధించి ట్రేడ్ డీల్స్ అనేవి సక్సెస్ఫుల్ అవుతాయా, పాజిటివ్నెస్ వస్తుందా, స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ అనేది ఓపెన్ అవుతుందా, సో ఈ న్యూసెస్ అన్నీ కొంచెం పెండింగ్ ఉన్నాయి కాబట్టి సో ఈ న్యూస్ మీదే మన మార్కెట్స్ ర్యాలీ అవ్వాలని చెప్పేసి రూల్ ఏం లేదు. ఒకవేళ ఎలాంటి న్యూస్ లేకున్నా అని మన మార్కెట్స్ అనేవి చాలా నార్మల్గా బిహేవ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ వార్ సిచ్యువేషన్ కనుక మళ్ళీ రివర్స్ అవుతే, ఒకవేళ అదే స్టార్ట్ అవుతే మళ్ళీ సో రిటాలియేషన్స్ కానీ మళ్ళీ అటాక్స్ జరగడం కానీ సో దీనివల్లే మాత్రమే ఇప్పుడు మార్కెట్స్ అనేవి ఇంపాక్ట్ అవుతాయి. సో అన్లెస్ అంటిల్ అటాక్స్ అనేవి స్టార్ట్ అవ్వకపోతే మన మార్కెట్స్ అనేవి పాజిటివ్గా వెళ్ళడం కానీ సో మార్కెట్లో వోల్టాలిటీతో సెల్లింగ్ ప్రెషర్ కనబడడం కానీ జరుగుతుంది. సో స్టార్టింగ్ మార్కెట్స్లో ఏం జరిగింది ఎగ్జాక్ట్లీ అంటే గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. నియర్లీ ఒక 50-40 పాయింట్స్ అనేది గ్యాప్ అప్. సో మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకోవచ్చు, కానీ స్ట్రాంగ్గా రివర్సల్ తీసుకుంది, ఫాస్ట్గా రికవరీ కనపడింది. నిన్నటి ఫాల్ కనపడింది, చూసినాం కదా మనం. 24,400 బిలో మార్కెట్ ఎండ్ అయినా కానీ మంచి వోల్టాలిటీ అండ్ మంచి ప్రెషర్ అనేది బిల్డ్ అయింది సపోర్ట్ దగ్గర. 24,400 పైన నిన్నటి మార్కెట్ టైంలో నిఫ్టీ సస్టైన్ అవుతే కొంచెం పాజిటివిటీ చూసే ఛాన్స్ ఉంటుంది అనుకున్నాం. సో ఈరోజు అదే జరిగింది. 24,400 డైరెక్ట్ బ్రేక్అవుట్ ఇచ్చేసింది, క్యాండిల్ సస్టైన్ అయింది, ఎగ్జాక్ట్లీ 24,450 దగ్గర సపోర్ట్ తీసుకుంది మార్నింగ్. సో ఎవరైనా అని కొంచెం ఈ సెల్లింగ్ ప్రెషర్ మళ్ళీ ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ డే సీజ్ ఫైర్ అనేది క్లోజ్ అవుతుంది అండ్ మనకి ఏదైనా నెగిటివిటీ కనబడే ఛాన్స్ ఉంటుంది అనుకొని సెల్లింగ్ ప్రెషర్ లాస్ట్ మూమెంట్లో ఉంటుంది అని చెప్పేసి మీరు అనుకుంటే మాత్రం సో అది చాలా రాంగ్ థింగ్. ఒకవేళ మీరు అలా తీసుకుంటే మాత్రం పొజిషన్ సో ఇది బ్యాక్ ఫైర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సడన్ రివర్సల్ తీసుకుంది, ఇక్కడ చూశారు కదా, సపోర్ట్ తీసుకొని నిఫ్టీ 24,500 వరకు వెళ్ళిందంటే సో మీరు అక్కడ అర్థం చేసుకోవచ్చు సో నిఫ్టీలో ఎంత మంచి సపోర్ట్ అనేది బిల్డ్ అయింది 24,400 దగ్గర నుంచి. సో నిఫ్టీ సీరియస్గా ర్యాలీ తీసుకుంది. 24,500 పైన సస్టైన్ అయింది, కానీ కొంచెం మళ్ళీ 24,500 పైన పుట్టోయే బిల్డప్ అనేది కొంచెం వీక్ ఉండడం వల్లే కొంచెం ప్యానిక్ సిచ్యువేషన్ స్టార్ట్ అయ్యింది. కానీ అయినా కానీ బయింగ్ పొజిషన్ ప్రెషర్ అనేది చాలా స్ట్రాంగర్గా ఉంది కాబట్టి 24,500కి వెళ్ళిపోయాం. 500 పైకి వెళ్ళింది కాబట్టి సో మనకి ఇంకా పాజిటివిటీ అనేది బిల్డప్ అయింది. సో 24,500 to 560 ఇక్కడ వరకు వెళ్ళింది. సో 24,550లో కొంచెం పెయిన్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి మనకు వోల్టాలిటీ అనేది ఉంటుందని మనం అనుకోవచ్చు ఈజీగా. 24,500 అబోవ్ అండ్ మార్కెట్స్ 24,580, 24,600 వరకు కూడా మార్కెట్స్ ర్యాలీ తీసుకుంది. ఎందుకంటే సపోర్ట్ అనేది 24,400, 24,300, 24,500 దగ్గర కూడా స్ట్రాంగ్గా బిల్డ్ అయింది మార్నింగ్ నుంచి. సో ఇది ఒక్కటే సింపుల్ పాయింట్స్ ఇవి. మార్కెట్ సస్టైన్ అయింది ప్లస్ పుట్టోయే బిల్డప్ అనేది చాలా స్ట్రాంగర్గా బిల్డ్ అయింది కాబట్టి 24,500 పైన మార్కెట్ అనేది స్టెబిలైజ్గా ఉంది. ఒకవేళ సెల్లింగ్ ప్రెషర్ వచ్చేది ఉంటే సో ఖచ్చితంగా 24,500 బ్రేక్ డౌన్ తీసుకోవాలంటే చాలా పెద్ద పొజిషన్స్ అనేవి రావాలి, స్ట్రాంగ్ బిల్డప్ అనేది ఉండాలి కాలో ఓఏ బిల్డప్స్లో. లేదా 24,500 దగ్గరికి వచ్చినా కానీ సపోర్ట్ అనేది తీసుకొని మార్కెట్స్ మళ్ళీ రికవరీ ఆర్ మళ్ళీ ర్యాలీ అవ్వడం స్టార్ట్ అవుతుంది. 24,400 దగ్గర 500 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ జోన్స్ ఉన్నాయి కాబట్టి సో ఈరోజు సెషన్ అంతా మంచి సపోర్ట్ బిల్డప్స్ ఉన్నాయి అండ్ ప్రెషర్ అనేది 24,600 దగ్గర రెసిస్టెన్స్ ఉంది, చిన్న రెసిస్టెన్స్. కానీ మార్కెట్స్ ర్యాలీ అవ్వాలి. సో మార్కెట్ ప్యాటర్న్స్ బట్టి మనం చూసుకుంటే అయితే మార్కెట్ సెకండ్ సెషన్లో అయినా హాఫ్ ఆఫ్ ద సెషన్లో అయినా మార్కెట్స్ ఫాల్ కనబడే ఛాన్స్ ఉండాలి, లేదంటే ఫ్లాట్గా అయినా ఆర్ మార్కెట్స్ మళ్ళీ ఇంకా పైనకి వెళ్ళడం. సో ఈ 3 కండిషన్స్ మాత్రమే మార్కెట్ తీసుకోవాలి. సో మార్కెట్ ఫ్లాట్గా ఎండ్ అయింది ఆఫ్టర్ గ్యాప్ అప్ తర్వాత, ఎక్కడ 24,500 తర్వాత. సో సింపుల్గా ఎలాంటి ప్యాటర్న్స్ కానీ ఇంకా స్ట్రాంగ్ బుల్లిష్నెస్ కానీ స్ట్రాంగ్ బేరిష్నెస్ కానీ లేకుండా మార్కెట్ స్టెబిలైజ్గా ఇదే రేంజ్లో ఎండ్ అయిపోయింది. సో మనకు కొంచెం పాజిటివిటీ కనబడుతుంది, కానీ అప్కమింగ్ మార్కెట్స్లో న్యూస్ బేస్డ్ మాత్రం
ఇంపాక్ట్స్ అనేవి చాలా సీరియస్గా ఉంటాయి కాబట్టి మార్కెట్స్ ఎటైనా తీసుకువెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో అందుకే చాలామందికి రికమెండ్ చేశాను, ఎవ్వరు ఎలాంటి పొజిషన్స్ అనేవి క్యారీ చేయొద్దు. మీ సేఫ్టీ కోసమే, మీ క్యాపిటల్ సేఫ్టీ కోసం మీ మైండ్ సెట్ అనేది కాన్ఫిడెంట్గా బిల్డ్ అవ్వాలి ప్రాఫిట్ తీసుకోవడానికి. సో ఎలాంటి పొజిషన్స్ అనేవి, సో అన్నెసెసరీ పొజిషన్స్ ఒక్కటి తీసుకోవద్దు మీరు. అలా తీసుకుంటే మాత్రమే సీరియస్ అండ్ రిస్కీ ఉంటుంది. సో ప్రీవియస్లీ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకుండా ఇప్పుడే జాయిన్ అవ్వండి. ప్రతి యూట్యూబ్ వీడియో కానీ డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి మీరు మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ ప్రతి ఒక్క థింగ్ అనేది మనం ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాం. సో ప్రీమియం ఛానల్లో కూడా జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు డైరెక్ట్ డిఎం చేయొచ్చు. ఇక్కడ మెసేజ్ అండ్ Srinivas71 అని చెప్పేసి ఇక్కడ పిన్ చేసి పెట్టాను. పిన్ చేసిన మెసేజ్లో కూడా ఉంటుంది, ఐడి మీద క్లిక్ చేయొచ్చు, లేదా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నా సరిపోతుంది. ప్రీమియం ఛానల్ కూడా మీరు ఫ్రీగా ట్రేడ్ చేసుకుంటూ జాయిన్ అవ్వచ్చు. సో అక్కడ కాన్ఫిడెంట్గా మీరు ప్రాఫిట్ తీసుకునే మైండ్ సెట్ తప్ప ఎలాంటి బిగ్ లాసెస్ తీసుకునే మైండ్ సెట్ మాత్రం లేదు. సో అది మన ప్రీమియం ఛానల్ యొక్క మంచి మోటివేషన్. సో ఈ మోటివేషన్ కనుక మీరు ఫాలో అవుతే ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా ప్రాఫిట్ బుకింగ్ అనేది లాంగ్ టర్మ్లో తీసుకోవడానికి ఈజీ ఉంటుంది. సో అదొక్కటే సింపుల్ థింగ్ మీరు చేయాల్సింది. సో ఎలాంటి సీరియస్ ట్రేడింగ్ అని ఆర్ లాంగ్ టర్మ్లో కాకుండా మాకు షార్ట్ టర్మ్లో పెద్ద ప్రాఫిట్స్ రావాలనుకుంటే మాత్రం ఇలాంటి మార్కెట్స్లో మాత్రం అలా ప్రాఫిట్స్ రావాలంటే చాలా కష్టం. ఎలాంటి సీరియస్ ట్రేడర్స్ అయినా అని ఇలాంటి టైప్ ఆఫ్ మార్కెట్స్లో కొంచెం జాగ్రత్తగా ఉంటాడు. కీ టెక్నికల్ లెవెల్స్ ఎంత బాగున్నా కానీ టైంకి ఎక్సిట్ అయిపోవాలి, అది మనం నేర్చుకోవాలి కాన్ఫిడెంట్గా. టార్గెట్స్ కానీ, ఎక్సిట్స్ కానీ, స్టాప్ లాస్ కానీ, సో చాలా మ్యాండేటరీ. ఇప్పుడున్న పొజిషన్స్లో 1 డే టైం ఫ్రేమ్లో చూసుకుంటే నిఫ్టీలో సో చాలా బుల్లిష్నెస్ కనబడుతుంది. 24,400 పైన సస్టైన్ అయింది. సో 500 పైన కూడా సస్టైన్ అయింది కాబట్టి సో నెక్స్ట్ అప్కమింగ్ లెవెల్స్ వచ్చేసి 24,800. సో మార్కెట్ రేపటి పాజిటివ్నెస్తో ఇక్కడి వరకు వెళ్తుందో లేదో సో మార్కెట్స్ ఓపెన్ అయినాక మనకి తెలుస్తుంది. ఒకవేళ పాజిటివ్నెస్ బిల్డ్ అవుతే ఖచ్చితంగా 24,800 వరకు ర్యాలీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ కంటిన్యూ అయ్యేది ఉంటే 24,300 వరకు మనకు సెల్లింగ్ ప్రెషర్ కనబడే ఛాన్స్ ఉంటుంది. 300 బిలో కూడా వెళ్ళి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇంకొంచెం ఫాల్ కనబడే ఛాన్స్ ఉంటుంది 24,100 వరకు. 24,300 మాత్రం చాలా స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉంది ఇక్కడ. 24,300, 400 రేంజ్ తీసుకుందాం. సో ఈ రేంజ్ నుంచి పైన మొత్తం మంచి పాజిటివిటీతోనే బిల్డ్ అవుతూ ఉంటుంది మార్కెట్స్. ఈ రేంజ్ నుంచి డ్రాప్ అవుతా మాత్రం ఖచ్చితంగా సెల్లింగ్ ప్రెషర్ అండ్ వోల్టాలిటీ అనేది సో ఇంకా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఒకవేళ వార్ సిచ్యువేషన్ కనుక కంటిన్యూ అవుతే, ఎలా అయినా అటాక్స్ అయినా కానీ ఏదైనా కానీ ఇజ్రాయెల్, ఇరాన్ అండ్ యుఎస్ మధ్య. సో అంతే గైస్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.